హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియో స్పెషల్ వచ్చేసి మేము కోటప్పకొండ వెళ్తున్నాము. సో వెళ్ళి వచ్చాక నాకు ఆ గుడి గురించి ఎందుకో మీకు చెప్పాలనిపించింది. చాలా అంటే చాలా బాగుంటుంది స్టోరీ కూడా. ఇంకా చాలా ఫేమస్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం తర్వాత అంతటి విశిష్ట కలిగినటువంటిది ఈ కోటప్పకొండ అనమాట. ఇది పల్నాడు జిల్లాలో ఉంది. కోటప్పకొండ అనే ఊర్లో ఉందన్నమాట. అసలు ఇది ఎట్లా వెళ్ళాలి, ఇవే ఎంత ఈజీగా వెళ్ళొచ్చో వీడియో విన్నాక మీకే తెలుస్తుంది. అసలు కోటప్పకొండకి ఎలా చేరుకోవాలి, అసలు ఆ గుడి వాతావరణం ఎలా ఉంటుంది, ఆ గుడి విశిష్టత ఏంటి, ఇంకా అక్కడ ఒకరోజు స్టే చేయాలనుకున్నా 2 రోజులు ఉండాలనుకున్నా వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎలా ఉండొచ్చు, అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే ఉంటుంది. ఎక్కడ వీడియోని మిస్ చేయొద్దు. ఎవరికైనా ఈ గుడి గురించి తెలిస్తే ప్లీజ్ నాకు కామెంట్లో చెప్పండి. అంటే ఇంకా నేను తెలుసుకోవాల్సిన విషయాలు ఏమన్నా ఉంటే తెలుసుకుంటాను. సో తెలియని వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నాదొక విన్నపం అండి. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఈ కోటప్పకొండ వెళ్ళి వచ్చిన వాళ్ళ అనుభవం ఏంటో నాకు కామెంట్లో అయితే చెప్పండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇంటి దగ్గర నుంచి కోటప్పకొండ వెళ్ళడానికి ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము. ఇది శివరాత్రి టైంలో తీసిన వ్లాగ్ అనమాట. శివరాత్రి టైంలో తీసాను, కానీ నేను అప్లోడ్ చేయడానికి నాకు ఇంత సమయం పట్టింది. అంటే కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఇంకా ఉదయం మేము 6:30కి బయలుదేరాము. మాకు మేమున్న ప్రాంతం నుంచి కోటప్పకొండ చేరుకోవడానికి ఒక 3 గంటల సమయం పడుతుంది. దారిలో మా ఊరి మీదుగా వెళ్తున్నాము. ఇది వచ్చేసరికి గంగమ్మ టెంపుల్. ఈ టెంపుల్ చాలా విశిష్టమైన టెంపుల్ అనమాట. ఎక్కడెక్కడి నుంచో జనాలు ఈ గుడి కోసం వస్తూ ఉంటారు. ప్రతి ఆదివారం కూడా ఇంతకుముందు గుడి తలుపులు ఓపెన్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే ఈ మధ్య కాలంలో ప్రతిరోజు గుడి తలుపులు అనేది ఓపెన్ చేస్తున్నారు. ఇంకా భక్తులు అనేది ప్రతిరోజు కూడా వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళు ఎక్కువగానే ఉంటారు. కానీ విశిష్టంగా ఆదివారం రోజు వచ్చేసరికి చాలా బాగుంటుంది గుడి వాతావరణం అనేది. ఇంకా ఈ గుడికి తిరునాళ్ళు కూడా జరుగుతుంది. అది వచ్చేసరికి ఒక 4-5 డేస్లో ఉంటుందన్నమాట. ఈ మంత్లోనే ఉంటుంది, ఏప్రిల్ నెలలో. ఇంకా ఈ గుడి గురించి విశిష్టత గురించి నేను ఒక వీడియో చేస్తాను. ఎవరైనా టూరిజం చేసేవాళ్ళు ఈ టెంపుల్ని కూడా దర్శించుకొని వెళ్ళొచ్చు. అంత ఫేమస్ అనమాట. తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇంకా మేమైతే మా ఇంటికి వచ్చేసాము. అంటే మా అత్త వాళ్ళ ఇంటికి. అక్కడికి వచ్చేసరికి మా మామయ్యని తీసుకొని వెళ్తున్నాం అనమాట. నేను మా తమ్ముడు, పిల్లలు, మా హస్బెండ్, మామయ్య ఇంతవరకు అయితే వెళ్ళాము. ఇంకా మేము బయలుదేరి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇది వచ్చేసరికి అద్దంకి అని వినే ఉంటారు కదా. అద్దంకి నుంచి మాకు ఒక 2 గంటల సమయం పడుతుంది కోటప్పకొండ చేరుకోవడానికి. అసలు మామూలుగా అయితే ఎక్కడైనా దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు ఎలా చేరుకోవాలి ఇప్పుడు చెప్తాను. విజయవాడ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. సో విజయవాడ దాకా వస్తే అక్కడి నుంచి నర్సరావుపేట, చిలకలూరుపేట ఆ రెండిట్లో దేనికైనా కానీ బస్సెస్ అవైలబుల్ ఉంటూ ఉంటాయి. సో మనం నచ్చిన ప్లేస్లో మనం దిగొచ్చు అనమాట. నర్సరావుపేట బస్సు ఎక్కినా లేదా చిలకలూరుపేట బస్సు ఎక్కినా సరిపోతుంది. అక్కడ దాకా బస్సు అవైలబుల్ ఉంటుంది. అక్కడ దిగిన తర్వాత అక్కడి నుంచి కోటప్పకొండకి డైరెక్ట్గా బస్సులు వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో దారి అనేది చాలా సింపుల్. కనుక్కోవడం. ఇంకా ఓన్ వెహికల్లో వచ్చేవాళ్ళు రూట్ మ్యాప్ పెట్టుకొని నర్సరావుపేట దాకా వస్తే నర్సరావుపేట నుంచి మనం కోటప్పకొండ ఊరు అన్ని చూసుకుంటే అట్ని వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా సింపుల్ అయితే మనం ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు. మేము ఆల్మోస్ట్ కొండ దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇది వచ్చేసరికి ఘాట్ రోడ్. మొత్తం కూడా కొంచెం కొండ ప్రాంతం కదా, అందుకని ఘాట్ రోడ్ ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కోటప్పకొండ అనేది. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాలి. ఇక్కడ కింద నుంచే మెట్ల మార్గం కూడా ఉంటుందన్నమాట. మెట్ల మార్గంలో 901 మెట్లు ఉంటాయి. ఈ మెట్ల మార్గంగా వెళ్ళే దారిలో గొల్లబామ అనే ఆలయం కూడా ఉంటుంది. ఆమె పరమశివునికి మహాభక్తురాలన్నమాట. అసలు ఈ స్టోరీలో మెయిన్ పాత్ర వచ్చేసి ఆమె. అసలు ఎలా మొదలైంది ఏంటి మొత్తం కూడా నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ చూడండి వాతావరణం ఎంత పీస్ఫుల్గా ఉందో. అందులో ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి చాలా ప్రశాంతంగా ఉంది. నాకైతే ఇక్కడ వాతావరణం చూస్తుంటే చాలా హాయిగా అనిపించింది మనసుకి. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను, నాకు అసలు ఏమీ గుర్తులేదు. ఏదో కొంచెం లైట్గా గుర్తుంది. కానీ ఇప్పుడు ఎంత ఎక్సైట్మెంట్గా ఉందో నేను మళ్ళీ ఇవన్నీ చూస్తున్నాను అని. చూస్తుంటే కొంచెం కొంచెం జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి, కానీ పూర్తిగా అయితే గుర్తులేదనమాట.
ఇంకా అక్కడక్కడ ఇలాగ విగ్రహాలు చాలా అయితే చాలా ఉన్నాయన్నమాట. ఈ దారి మార్గంలోనే పిల్లలకి ఆడుకోవడానికి మంచిగా పార్క్ ఉంటుంది. దాంట్లో 20 రూపీస్‌కే బోటింగ్, 20 రూపీస్‌కే ట్రైన్, టాయ్ ట్రైన్ లాగా చిన్నగా ఉంటాయన్నమాట. అన్నీ ఉంటాయి. కానీ మేము అవన్నీ తిరగలేదు. మేము మధ్యాహ్నం 1 అయిపోయింది రిటర్న్ అయ్యేసరికి. ఆ టైంలో ఏమైందంటే కొంచెం పిల్లలు బాగా విసిగిపోయారు. ఆ జనాల్లో టెంపుల్‌లో దర్శనం చేసుకొని వచ్చేసరికి. అంతా కూడా చిరాకుగా ఉండి మేము అవన్నీ తిరగలేదనమాట. డైరెక్ట్‌గా ఇంటికెళ్ళిపోయాం. కానీ ఎవరైనా వెళ్ళిన వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా బావుంటుంది. ఇక్కడి నుంచి కోటప్పకొండ స్టార్ట్ అయిపోయింది. అంటే పైకొచ్చేసామనమాట కొండపైకి. ఇది ఘాట్ రోడ్ మీదుగా వచ్చాము. మెట్ల మార్గం గుండా వచ్చే వాళ్ళకి కనీసం ఒక గంట టైం అయినా పడుతుంది. స్పీడ్‌గా వచ్చే వాళ్ళకైతే ఇంకా గంటన్నర గంటలో వెళ్ళిపోవచ్చు. గంట లోపలే. కొంచెం నిదానంగా వచ్చే వాళ్ళకి ఒక 2, 3 గంటలు పడుతుంది. కానీ అంత సేపు మనం మెట్లు మార్గం గుండా వచ్చేటప్పుడు ఎండగా ఏమనిపించదు. అక్కడక్కడ వచ్చేసరికి కొంచెం రెస్ట్ తీసుకోవడానికి పైన టెంట్‌లా కూడా ఏసి ఉంటుంది. మేమైతే వచ్చేసాము పైకి. అప్పటికే వెహికల్స్ చూడండి 8:30, 8 అయింది అనుకుంటా. ఆ టయానికే ఫుల్‌గా ట్రాఫిక్ అయిపోయింది. కార్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు. అందుకని మా హస్బెండ్ వెళ్ళి ప్లేస్ ఆపారనమాట. ఈ విధంగా మేము కార్ పార్కింగ్ చేసేసి మేము టెంపుల్‌కైతే వెళ్ళిపోయాం. ఇంకా టెంపుల్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఉచిత దర్శనం అని చెప్పేసి పెట్టారనమాట. మేము అటు నుంచి వెళ్ళిపోయాం. మెయిన్ టెంపుల్ ద్వారం నుంచి కూడా వెళ్ళలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చాం కదా! మేము హడావిడిగా వెళ్ళిపోయాము. అమ్మో! ఇంతమంది జనాలు ఉన్నారు, ఎలా వెళ్ళాలి ఏంటో అని వెళ్ళిపోయామనమాట. వెహికల్స్ అనేది పైకి ఇంతవరకు వచ్చాయి కదండీ! అదే పండగ రోజు వచ్చేసరికి వెహికల్స్ ఇంత పైకి రావడానికి కూడా ఉండదు. కొంతమందికైతే ఆ కింద ఘాట్ రోడ్‌లోనే పెట్టేసుకొని నడుచుకుంటూ వస్తారు మెట్ల ద్వారా. కొంతమందివేమో వెహికల్స్ పైన వస్తాయి. ఇదిగోండి దక్షిణామూర్తి అవతారంతో ఇక్కడ శివుడు దర్శనమిస్తారన్నమాట. అసలు ఈ స్టోరీ ఏంటి, కోటప్పకొండ స్టోరీ మొత్తం కూడా నేను ఒక చిన్న స్టోరీలో చెప్పాలనుకుంటున్నాను. నాకు తెలిసిన కాడికి నేను చెప్తున్నాను. మీకు ఎవరికైనా ఇంకా ఎక్స్ట్రా తెలిస్తే నాకు చెప్పండి, నేను తెలుసుకుంటాను. అసలు స్టోరీ ఏంటంటే శివునికి పరమ భక్తురాలైనటువంటి గొల్లభామ అని చెప్పేసి ఒక ఆమె ఉంటుంది. ఈమె శివునికి పరమ భక్తురాలనమాట. శివుని ఆశీస్సుతో ఈమె గర్భవతి అవుతుంది. అయితే ప్రతిరోజు శివునికి కొండ కింద నుంచి కొండ మీదకెళ్ళి ఆహారం పెట్టొస్తుంది. అంటే ప్రసాదం పెట్టొస్తుంది శివునికి. అంత భక్తురాలనమాట. అయితే ఆ ప్రెగ్నెన్సీగా ఉన్న సమయంలో కూడా ప్రతిరోజు కింద నుంచి వెళ్ళి కొండ మీదకి శివునికి ప్రసాదం అనేది పెట్టొస్తూ ఉంటుంది. ఒకరోజు ఎందుకో బాగా అలసిపోయి కొండ మీదకి వెళ్ళలేక శివునికి చెప్పుకుంటుంది, శివయ్య నువ్వే ఈరోజు కిందకి రాయ, నేను పైకి రాలేకపోతున్నాను అని. శివుడు భక్తురాలైనటువంటి ఆ గొల్లబొమ్మ మాటలు విని సరే అని చెప్పేసి కిందకొచ్చేస్తాడు. అప్పుడు వచ్చిన సమయంలో శివుడు చెప్తాడు, నేను నీకోసం కిందకు వస్తున్నాను నీతో పాటు. కాకపోతే నేను ఒకటి చెప్తాను వినమని చెప్తాడు. ఏంటంటే నేను నీతో వచ్చే సమయంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు వెనక్కి తిరిగి చూడవద్దు అని చెప్తాడు. సరే అని చెప్పేసి ఆమె మాటిస్తుంది శివుడికి. ఇంకిద్దరు కలిసి కిందకు వస్తున్న సమయంలో శివుడు ధనాధనమని ఆ కొండ మీద నడిచి వస్తుంటే సౌండ్లు వస్తూ ఉంటాయి శివుని నడకకి. అంత భయంకరమైన శబ్దంతో శివుని నడుస్తున్నప్పుడు గొల్లభామ భయపడుతుందనమాట. అలా వెనక్కి తిరిగి చూడగానే శివుడు లింగంగా మారిపోతాడనమాట. ఈ విధంగా ఇక్కడ శివుడు కొత్త కోటేశ్వర ఆలయం అని చెప్పేసి ప్రజెంట్ పూజలు అందుకుంటున్న ఆలయంలో శివుడు లింగంగా మారి పూజలు అందుకుంటున్నాడు. ఇంకొక విశిష్టత ఏంటంటే ఇక్కడ శివునికి అమ్మవారు సమేతంగా ఉండడనమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడ తెచ్చిన పసుపు కుంకాలు ఏమైనా ఉంటే మెట్ల కింద ఉన్న గొల్లభామ దగ్గరే ఇక్కడ పసుపు కుంకాలు సమర్పించి భక్తులు ఫస్ట్ గొల్లభామను దర్శించుకొని మెట్ల మార్గం గుండా పైకి రావాలని చెప్పేసి వరం కూడా ఇస్తాడనమాట గొల్లభామకి. ఇంకా శివుడు అలాగా లింగం మారగానే ఇక్కడ గొల్లభామ కూడా శివునిలో ఐక్యమైపోతుంది. ఇక్కడ అందుకే పెళ్ళిళ్ళు కూడా జరగవంటండి. ఇక్కడ ఎవ్వరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకోరనమాట. అంటే శివపార్వతులు జంటగా లేని ఆలయం కదా, శివుడు ఒక్కడే నెలకొన్నాడు కాబట్టి. ఇంకా ఇక్కడ కాకులు కూడా ఉండవన్నమాట. అంటే కొండ మీద వచ్చేసరికి దానికి కూడా స్టోరీ ఉంది. అది కూడా గొల్లభామ స్టోరీనే. అది వచ్చేసరికి గొల్లభామ ప్రతిరోజు శివునికి నైవేద్యం తీసుకొని కొండ మీదకి వెళ్తుందని చెప్పాను కదా. అది ఒకరోజు అలసిపోయి ఆమె అలా కొండ మీద కూర్చున్నప్పుడు ఒక కాకు వచ్చేసి ఆమె తీసుకువెళ్ళే ఆ నైవేద్యాన్ని
నేలపాలు చేసిద్దనమాట. అయితే చాలా విచారంలో కూర్చొని ఉంటుంది ఆమె. ఇంత కష్టపడి నేను కొండ మీదకొస్తున్నాను, ఈ కాకులు నా శివయ్యకి సమర్పించే నైవేద్యాన్ని పాడు చేసింది అని చెప్పి చాలా విచారంగా బాధపడుతూ ఉంటుంది. అలాంటి సమయంలో శివుడు ఒక ముసలతని రూపంలో వచ్చేసి ఒక వరం ఇస్తాడు. అంటే ఏమైందమ్మా అని చెప్పేసి అడుగుతాడనమాట గొల్లబామని. జరిగిందంతా చెప్తుంది. చెప్పిన తర్వాత అప్పుడు ముసలి రూపంలో ఉన్న శివయ్య ఒక వరం ఇస్తాడు. ఇప్పటి నుంచి నేను వరం ఇస్తున్నాను, ఈ కోటప్ప కొండ మీద ఒక కాకి కూడా వాలదు అని చెప్పేసి శివుడు చెప్తాడనమాట. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఒక్క కాకి కూడా లేదంట. ఇది కూడా ఒక పురాణ గాథ. మీరు ఎప్పుడైనా వెళ్ళినా కానీ చూడొచ్చు. కోటప్ప కొండకి కింద భాగంలో ఊర్లో కాకులు ఉండొచ్చు, కానీ కోటప్ప కొండ మీద పైన ఒక కాకి కూడా ఉండదు. ఒకసారి గమనించండి. ఇప్పుడు మేమైతే గుడిలోకి అయితే వచ్చేసాము. చూడండి, ఇక్కడ నుంచి దక్షిణామూర్తి అవతారంలో లోపల శివుడు లింగ రూపంలో మనకి దర్శనం ఇస్తారనమాట. నేనైతే ఇక్కడ లింగంకి మనం ఫొటోస్ కూడా తీసుకోవచ్చు, వీడియోస్ కూడా తీసుకోవచ్చు. చూడండి, అందరి చేతిలో ఫోన్స్ కూడా ఉన్నాయి. అంటే నేను తీసాను కానీ నాకు సరిగ్గా వీడియో అందలేదనమాట. నేను పక్కన ఇక్కడ యాడ్ చేస్తాను. మేము దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేసాము. ఇదంతా గుడి బయట సరౌండింగ్. ఇక్కడ నుంచి పక్కన ఇప్పుడు చూపించాను కదా మెట్లు, ఈ మెట్ల మార్గం గుండా పైకి వెళ్తే అక్కడ వచ్చేసరికి నాగమయ్య పుట్ట అని చెప్పేసి ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామిది. అక్కడ పుట్టకు మార్గం అన్నమాట. అందరూ ఇక్కడ కూడా మెట్ల పూజ చేసుకుంటూ వెళ్తారు వెళ్ళేవాళ్ళు. ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటంటే బ్రహ్మశిఖరం, విష్ణు శిఖరం, రుద్ర శిఖరం అని చెప్పేసి 3 రకాల కొండలు ఉంటాయి. ఈ 3 కొండలు కూడా ఎటు నుంచి చూసినా కనపడుతూ ఉంటాయి అన్నమాట. సో ప్రజెంట్ ఇప్పుడు దర్శించుకున్న ఆలయం వచ్చేసరికి బ్రహ్మశిఖరం మీద ఉంది. ఈ ఆలయంలో నుంచి బయట వచ్చిన తర్వాత ఇట్లా మెట్ల మార్గం నుండి పైకి వెళ్ళే దారిలో ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి పుట్ట ఉందన్నమాట. అక్కడ దర్శించుకొని అక్కడి నుంచి ఇంకొంచెం పైకి వెళ్ళిన తర్వాత అదే మార్గం గుండా రుద్రశిఖరాన్ని చేరుకుంటారనమాట. ఇప్పుడు వెళ్ళే మార్గం ఉంది కదా, ఇది పుట్టకు వెళ్ళే మార్గం. అక్కడ పుట్ట దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి పైకి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్తే రుద్రశిఖరాన్ని చేరుకోవచ్చు. అది వచ్చేసరికి పాత కోటేశ్వర ఆలయం అని చెప్పేసి అంటారు. దారిలో ఇక్కడ అద్దాల మేడ అని చెప్పేసి ఉంటుందన్నమాట. లోపల ఏమీ ఉండదు, అలా ఖాళీగా ఉంటుంది. కానీ ఈ అద్దాల మేడ ఎందుకు కట్టారో ఏంటో నాకైతే తెలీదు. ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి, తెలుసుకుంటాను. ఇది వచ్చేసరికి చూడండి, నేను 3 శిఖరాలు అని చెప్పాను కదా, వాటిల్లో ఇది వచ్చేసరికి రుద్ర శిఖరం. అక్కడ టెంపుల్ ఉంటుందన్నమాట, చిన్న డాట్లో ఉంది కదా అది వచ్చేసరికి రుద్ర శిఖరం, బ్రహ్మశిఖరం, విష్ణు శిఖరం అని ఇలా 3 ఉంటాయి. నేను వీడియో తీశాను కానీ కొంచెం కట్ అయిపోయింది. ఇలా ఒకదానికొకటి పక్క పక్కనే ఉంటాయన్నమాట. అలా రుద్రశిఖరానికి వెళ్ళే దారిలో ఈ విధంగా పుట్టని దర్శించుకొని వెళ్తూ ఉంటారు భక్తులు. సుబ్రహ్మణ్య స్వామి ఎవరైనా సంతానానికి కానీ, ఏదన్నా భార్యాభర్తల మధ్య గొడవలు కానీ ఇలాంటి వాటికి మంచి విముక్తినిస్తారని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ మంది పూజిస్తూ ఉంటారు. ఆ నమ్మకం కూడా ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ కొత్త కోటేశ్వర లింగం ఉంది కదా, ఆ ఆలయం అంటే ఇప్పుడు దర్శించుకున్న ఆలయం గురుగ్రహానికి ప్రఖ్యాతి అనమాట. గురుగ్రహం పూజలు ఎక్కువగా జరిపించుకుంటూ ఉంటారంట. ఈ విధంగా ఇప్పుడు వెళ్తున్నారు చూడండి జనాలు, ఆ మార్గం గుండా వెళ్ళాలి. కానీ వెళ్ళడం చాలా కష్టము. కొత్త కోటేశ్వర ఆలయానికి అంటే రుద్రకొండకి చాలా కష్టం, కానీ భక్తులు వెళ్తూ ఉంటారు. మేము వెళ్దాం అనుకున్నాం కానీ నేనంత ధైర్యం చేయలేకపోయాను అంత దూరం వెళ్ళాలన్నా కానీ. సో మేము ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి రిటర్న్ అయిపోయాం కిందకి. ఇదిగోండి బ్రహ్మ శిఖరానికి అంటే ఇప్పుడు కొత్త కోటేశ్వర ఆలయం ఉంది కదా, అక్కడికి వెళ్ళే ఈ గోపురం అన్నమాట, మెయిన్ ద్వారము. మేము ఇటు నుంచి వెళ్ళకుండా అటు షార్ట్ కట్ అని చెప్పేసి అటు వెళ్ళాము. సో మొత్తానికైతే గుడి వాతావరణం ఇదనమాట. టెంపుల్ చుట్టుపక్కల కానీ అంతా కూడా చాలా హాయిగా ఉంటుంది. ఇంకా ఈ 2 కాకుండా విష్ణు శిఖరం ఉంది కదా, విష్ణు శిఖరం మీద వచ్చేసరికి దక్షయజ్ఞంలో ఋషులు, దేవతలు, మునులు పాప విమోచనం పొందిన స్థలం అన్నమాట. సో ఇక్కడ శివుడు వచ్చేసరికి పాప విమోచన స్వామిగా నెలకొన్నారన్నమాట. ఈ విధంగా 3 కొండలలో స్వామివారిని కలిపి త్రికోటేశ్వర స్వామిగా పిలుస్తూ ఉంటారు భక్తులు. ఈ విధంగా కోటప్ప కొండకి చాలా మంచి మంచి స్టోరీసే ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. వాటిని నేను తెలుసుకోలేదు. తెలుసుకున్నాక మళ్ళీ ఈసారి కోటప్ప కొండ ఫుల్ మంచిగా వీడియో తీసేసి పెడతాను. ఇక్కడ భక్తులు
మెయిన్ వచ్చేసరికి ఇలాగ కార్తీక మాసం కానీ శివరాత్రి పర్వదిన టైంలోనే ఇలా రద్దీగా ఉంటారు. మేము ఇంకా 2 రోజులు ముందు వచ్చాము శివరాత్రికి. ఏకాదశి వచ్చేసరికి భక్తులు ఇలా ఫుల్గా ఉన్నారనమాట. ఇంకా ఇక్కడ ఎవరైనా ఒక రోజు స్టే చేయాలనుకున్నా కానీ వాళ్ళకి సత్రాలు అవైలబుల్లో ఉంటాయి. రూమ్స్ అనేవి తక్కువ అనమాట. సత్రాలు ఉంటూ ఉంటాయి. ఎవరైనా స్టే చేయాలనుకున్నా ఉండొచ్చు. ఇంకా ఇక్కడ చాలా మంచి మంచి విశిష్టమైన స్టోరీలు కూడా ఉన్నాయి. నేను చెప్పినవైతే మెయిన్ అనమాట. మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అంటే కోటప్పకొండ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఈ స్టోరీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నాకు చాలా ఇష్టం అనమాట. ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడికి సంబంధించిన వివరాలను తెలుసుకోవడం అనేది, దాని చరిత్రను తెలుసుకోవడం అనేది, నేను ఇప్పటి నుంచి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దాని గురించి ఈ విధంగా వీడియో తీసి మీలో నాలాగా ఇష్టపడే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి ఇలా వీడియో చేస్తాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మాకైతే దర్శనం మంచిగా జరిగింది. మేము ఒక 2 గంటలు మొత్తం గుడి వాతావరణంలో స్పెండ్ చేసాము. తిరిగి తర్వాత ప్రసాదం తీసుకొని, అంటే అన్నదానాలు జరుగుతూ ఉంటాయి, అన్నదాన స్వీకరణ చేసుకొని మేము తిరిగి రిటర్న్ అయితే అయ్యాము. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ వాతావరణం కానీ అంతా కూడా రద్దీ సమయంలో వెళ్ళాం కాబట్టి కొంచెం గజిబిజిగా ఉంది, కానీ ప్రశాంతంగా ఇంకా ఎప్పుడు వెళ్ళినా కానీ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఈ కోటప్పకొండని దర్శించుకోండి, మీకు నచ్చుతుంది. ఈ వీడియో ఎవరికైనా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇందాక చెప్పాను కదా, పార్క్ ఉంటుంది, కూర్చోవడానికి బాగుంటుంది, ఇంకా 20 రూపీస్కే మనకి ట్రైన్ ఇలాగ అవైలబుల్ ఉందని చెప్పాను కదా, అది ఇక్కడే అనమాట. సో మీరు దారి మార్గంలో ఇవన్నిటిని కూడా తెలుసుకోవచ్చు. ఇంకా కాలినడకన వెళ్ళే వాళ్ళకైతే ఇవన్నీ అవైలబుల్ ఉండదు, కానీ మామూలుగా వెళ్ళే వాళ్ళకైతే ఈ అన్నీ తెలుసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే పార్క్ అవన్నీ ఎక్కడ ఉన్నాయి అన్నీ కూడా తెలుసుకోవచ్చు. సో మీరు కాలినడకన వెళ్ళాలనుకుంటే గొల్లబామ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఇట్లా ఘాట్ రోడ్లో వెళ్ళాలనుకుంటే పిల్లలకి ఈ విధంగా పార్క్స్ ఇవన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి. సో 2 కూడా కవర్ చేయాలంటే కష్టం, కానీ వేటికవి మాత్రం ఉంటూ ఉంటాయి. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్లో అయితే చెప్పండి. మన ఛానల్ని మొదటిగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.